మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు నా హృదయంలో పెట్టి ఈ విషయాన్ని మీతో మాట్లాడడానికి పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నటువంటి ఒక చిన్న టాపిక్, ఒక చిన్న విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తాను. చాలామంది లైవ్లో కూడా బయట ఉండి దేవుని మాటలు వింటున్నారు. మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. హృదయపూర్వకంగా మరి మీకు వందనాలు తెలియపరుస్తూ, ప్రేమతో ఈ స్థలానికి, ఈ యొక్క లైవ్లో దేవుని వాక్యము కొరకే మిమ్మల్ని అందరినీ, ఈ స్థలంలో ఉన్నవారు కానీ బయట లైవ్లో వినేవారు కానీ మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ఎందుకంటే కొంతమంది లైవ్ స్టార్ట్ చేసుకొని పోయి వంటకాన్ని నిలబడతా ఉంటారు, వంట చేసుకుంటూ ఉంటారు. అవునా? అదే దేవుని వాక్యము జాగ్రత్తగా వినేవాళ్ళు అయితే మాడిపోయింది కూడా అర్థం కాదు. కానీ దేవుని వాక్యం మీద శ్రద్ధ లేకపోతే పొయ్యి కాడనే ఉంటాం. అట్నే కొంతమంది పని చేసుకుంటా, లైవ్ మొదలుపెట్టి పని చేసుకుంటా ఆ పనిలో నిమగ్నం అయిపోతారు. అలా అవద్దు. మీ పనులన్నీ పక్కన పెట్టి ఒక కొద్దిసేపు, ఒక గంట సమయం లైవ్లో చక్కగా సెల్ ఫోను టీవీకి ఆన్ చేసుకుంటే ఇంకా మంచిది. నెట్ టీవీలు ఉన్నాయి కదా, టీవీకి ఆన్ చేసుకొని చక్కగా టీవీలో వినొచ్చు, దేవుని వాక్యం వినొచ్చు. కూర్చొని వాక్యం వినండి శ్రద్ధగా. ఈ వాక్యం మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతూ ఉంది. దేవుడు మీతో సూటిగా మాట్లాడబోతున్నాడు. దేవుడు మాట్లాడడానికి ఆసక్తిగా ఉన్నాడు. నీ వినేదానికి సిద్ధంగా ఉంటే నా దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో అద్భుతంగా నీతో మాట్లాడబోతున్నాడు. ఆమేన్. హలో చెప్పండి, చప్పట్లు కొట్టి. ఆయన మాట్లాడే దేవుడు మాట్లాడబోతున్నాడు. జాగ్రత్తగా విను. ఈరోజు దేవుడు ఈ వాక్యము ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. పరిశోధన గ్రంథమైన బైబిల్లో నిర్గమాకాండములోకి రండి. నిర్గమాకాండములోకి వచ్చి దేవుని వాక్యాన్ని చూద్దాం. నిర్గమాకాండములో 15వ అధ్యాయం 14వ అధ్యాయంలో చూద్దాం. మొదట 14వ అధ్యాయంలో 29-30 వచనాలు చూడండి. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రము మధ్య ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే ఉండెను. ఇక్కడ ఈ 30వ వాక్యం జాగ్రత్తగా వినండి. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి అనే మాట చూస్తాం. ఇక్కడ బైబిల్లో ఈరోజు మీకు నేను ఈ వాక్యాన్ని గట్టిగా చెప్తాను, మీరు పలకండి. ఆ దినమున, గట్టిగా పలకండి. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఎవరు రక్షించారు? యెహోవా. యెహోవా అంటే దేవుడు. ఎవరి చేతిలో నుంచి రక్షించాడు? ఐగుప్తీయుల చేతిలో నుండి ఎవరిని రక్షించాడు దేవుడు? ఇశ్రాయేలీయులను. భలే చెప్తున్నారు మీరు. మీకు ఒక ప్యాసేజ్ కానీ ఇచ్చి దీనికి ఆన్సర్లు కానీ క్వశ్చన్లు ఇచ్చి ఆన్సర్లు రాయమంటే వాళ్ళు రాసేట్టు ఉన్నారు. ఎవరి చేతిలో నుంచి విడిపించాడు? ఐగుప్తీయుల చేతిలో నుంచి. ఎవరు విడిపించారంటే యెహోవా దేవుడు. ఎవరిని విడిపించాడు? ఇశ్రాయేలు ప్రజలని. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు చెప్పండి? 430 సంవత్సరాలు. 430 సంవత్సరాలు అని చెప్పినా కరెక్టే, 400 సంవత్సరాలు అని చెప్పినా కరెక్టే. రెండు రకాల సంఖ్య రాయబడింది. మరి అదనంగా 30 ఏంటి అన్నంటే, ఆ 30 యోసేపు ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎరుగునటువంటి ఒక రాజు పరిపాలన వస్తుంది అనమాట. శ్రమలు ప్రారంభం కాకముందు ఒక 30 సంవత్సరాల కాలం కూడా పరిగణలోకి తీసుకుంటే 430 చెప్పొచ్చు. లేదు, వారికి శ్రమలు ప్రారంభమైనటువంటి సంవత్సరం లెక్క తీసుకుంటే 400 సంవత్సరాలు చెప్పొచ్చు. 400, 430 రెండు ఏది చెప్పినా ఇబ్బంది ఏమి లేదు. స్తోత్రం చేద్దాం గట్టిగా, ఇంకోసారి చేద్దాం గట్టిగా. అయితే 400 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నారు. కానీ దేవుడు వారు ఆ ఐగుప్తు దేశములోకి బానిసలుగా వెళ్ళక ముందే అబ్రహాముతోనే చెప్పాడు దేవుడు. ఏమని? 400 సంవత్సరాలు నీ తర్వాత తరములో
ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలందరూ నీ సంతానం అంతా 400 సంవత్సరాలు బానిసలుగా వెళ్తారని ఈ మాట అబ్రహాముతో చెప్పాడు దేవుడు మొదట. అవునా కదా? చాలా క్లియర్గా రాసి ఉంటుంది బైబిల్లో. కొన్ని చూపిస్తానులేండి, కొంతమందికి అవునో కాదని డౌట్ కూడా ఉండొచ్చు. అయినా ఒక వాక్యం చూపిస్తే మీకు అంతటితో ఆ డౌట్ కూడా పోతుంది. చూడండి, 15వ అధ్యాయం ఆదికాండం 13వ వచనం చదవండి. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. 400 ఏండ్లు వారిని శ్రమ పెడతారని ఈ మాట అబ్రహాముతో చెప్పాడు దేవుడు. 400 సంవత్సరాలు నీ తరువాత తరములో 400 సంవత్సరాలు వారు బానిసలుగా వెళ్తారని అబ్రహాముతో చెప్పాడు ప్రభు. ఆ అబ్రహాముతో చెప్పినటువంటి మాట ఎప్పుడు నెరవేరింది? అబ్రహాము జీవించిన కాలం అంతా అయిపోయింది. ఆ తర్వాత ఇస్సాకు కూడా జీవించాడు. ఆయన కొంతకాలం బ్రతికి చనిపోయాడు. ఆ తర్వాత ఆయనకి 2 కుమారులు పుట్టారు. వాళ్ళ పేర్లేంటి? పెద్ద ఆయనేమో ఏశావు, రెండో ఆయన పేరేమో యాకోబు. ఈ యాకోబుకి 12 మంది గోత్రకర్తలు పుట్టారు. వాళ్ళు పెరిగి పెద్ద అవుతున్న దినాలలో ఏసేపుకి 17 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మొదట అన్నలు అతన్ని చంపాలని ప్రయత్నం చేసి బట్టలు లాగేసి గోతులో పడేశారు. కానీ వాళ్ళ అన్నలు ఒకరిద్దరు సహాయంతోనే వాడిని చంపబాకంటారా, చంపితే మనకేం వచ్చిందని తప్పించడం వల్ల తీసుకుపోయి ఇస్మాయేలుడికి అమ్మేశారు. ఇస్మాయేలుడికి అమ్మేస్తే ఆ ఇస్మాయేలీలు ఐగుప్తు దేశంలో ఫరో చక్రవర్తి కింద ఉన్నటువంటి పోతీఫర్ అంటే ఎవరతను? రాజ సంరక్షక సేనాధిపతి. ఆయనకి 30 ఎన్ని వెండి నాణాలు చెప్పండి? ముందు 27 నాణాలు. ఆ తర్వాత అక్కడి నుంచి ఈ పోతీఫర్కి అమ్మేశారు. పోతీఫర్కి అమ్మివేయడం జరిగింది. అయితే ఇప్పుడు యోసేపు అక్కడ బానిసగా పోతీఫర్ ఇంటిలో బానిసగా ఉన్నాడు. ఇస్మాయేలుడికి వాళ్ళు అమ్మింది ఎంత అంటే 20 వెండి తులములు, 20 తులముల వెండికి అమ్మేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మింది అంతకి 30 వెండి నాణ్యములను రాసింది బైబిల్లో. ఇక్కడ దేవుని యొక్క లేఖనం మీరు గమనిస్తే యేసు అంటే అక్కడ యోసేపుని వాళ్ళు అమ్మివేశారు. ఇస్మాయేలీలు పోతీఫర్కి అమ్మేశారు. ఇప్పుడు పోతీఫర్ ఇంటిలో ఈయన బానిసగా ఉన్నాడు. 17 సంవత్సరాల వయసులో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత బానిసగా ఉన్నాడు. కొంతకాలం గడిచిపోయింది. ఆయన మీదకి ఒక నింద వచ్చింది. ఎవరు? పోతీఫర్ భార్యే ఆయన్ని బలవంతం చేసి ఆమె చెప్పిన మాట యోసేపు వినలేదని నిర్నిమిత్తంగా ఆయన మీద నేరం మోపి ఈయన జైలుకు పోయేటట్టు చేసింది. మనం కూడా కొన్ని ప్రాంతాలలో ఉద్యోగాలు చేసే దగ్గర కానీ, చదువుకునేటువంటి చదువులకు వెళ్ళిపోయినప్పుడు కానీ, లేదనుకుంటే పనులకు వెళ్తున్నప్పుడు కానీ, లేకపోతే గమనించండి మనం ఎవరికైనా యజమాని కింద పనికిపోయినప్పుడు కానీ, లేకపోతే మరి బానిసలుగా ఉన్న వాళ్ళు కావచ్చు, యజమానులు కావచ్చు, ఎవరైనా మీరు పనులకు వెళ్ళిపోయినప్పుడు మిమ్మల్ని అనేక మంది పాపానికి ప్రేరేపించవచ్చు. ఎవరైతే మీ మీద పైన అధికారులుగా ఉన్నారో, లేదా యజమానులుగా ఉన్నారో, లేదా మీ కింద ఉన్న వాళ్ళు కానీ పైన ఉన్న వాళ్ళు కానీ రకరకాలుగా మిమ్మల్ని ఆ పాపానికి దేవునికి దూరంగా లాగేదానికి వాళ్ళు మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. ఇక్కడ యోసేపుని అదే చేశారు. ఆ యజమానురాలు ఈయన్ని ప్రేరేపించితే ఈయన ఏం చేశాడు? పాపం చేయకుండా తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి పై బట్ట కూడా వదిలేసి పరిగెత్తితే ఈమె ఒక కట్టుకథ అల్లింది. ఏంటి కట్టుకథ అంటే, నన్ను ఈ యవనస్తుడు హెబ్రీయుడు యోసేపు నన్ను పాడు చేయబోయాడు, నన్ను బలవంతం చేయబోయాడు. ఎవరు బలవంతం చేయబోయారు? పోతీఫర్ భార్యే ప్రతిరోజు ఆయనతో పాపం చేద్దామని ప్రతిరోజు ఆయన్ని బలవంతం చేసింది. బైబిల్లో ఉంది అనుదినము అని రాసిన మాట. దినదినము లేదా అనుదినము ఆయన్ని తొందర పెట్టి ఆయనతో
మరి పాపం చేద్దామని ప్రయత్నం చేసి చివరికి ఆయన ఒప్పుకోకపోయేసరికి నిన్నదీసి ఆయన మీద వేసింది. లోకంలో ఒక సామెత ఉంది, మగోళ్ళు మాట్లాడితేనంట, మీరు ఫీల్ అవ్వమాకండి, ఉన్న సామెత చెబుతున్నాను. పురుషులు మాట్లాడితేనేమో తడిగట్టినట్టు ఉంటుందంట, అదే స్త్రీలు మాట్లాడితే కాంక్రీట్ గోడ పెట్టినట్టు ఉంటుందంట, అంటే అంత స్ట్రాంగ్గా ఉంటుందంట అని అనేవాళ్ళు లోకంలో ఒక సామెత ఉంది. అయితే ఇక్కడ ఏమో చేసినటువంటి పని, అల్లినటువంటి కట్టుకథ ఎంత స్ట్రాంగ్ అయిందో. ఏ తప్పు చేయకుండా యేసేపుని తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టి 2 సంవత్సరాలు జైల్లో పెట్టారు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 2 సంవత్సరాల పాటు నిర్నిమిత్తంగా ఏ తప్పు చేయకుండా ఉన్న యేసేపుని చిత్రహింసలు చేసి జైల్లో పడేసి 2 సంవత్సరాలు శిక్ష అనుభవించేటట్లుగా జైల్లో పడేశారు. ఆ తర్వాత ఫరో చక్రవర్తి కలలు రావడం, తర్వాత ఈయన కలభావం చెప్పడానికి దేవుడానికి అవకాశం ఇవ్వడం, ఆ తర్వాత యేసేపుకి సరిగ్గా 30వ సంవత్సరం వచ్చేసరికి ఆ దేశానికి రాజు అయిపోయాడు. ఆ దేశానికి రాజు అయిపోయాడు అంటే రాజు తర్వాత రాజు, పేరుకు మాత్రమే ఫరో ఉంటాడు సీట్లో, పరిపాలన మొత్తం యేసేపుదే. ఈ విధంగా అయిపోయినప్పుడు ఆ టైంలో విపరీతమైన కరువు వచ్చింది, విపరీతమైన కరువు. ఆ కరువు సమయంలో యాకోబుకున్నటువంటి ఆ సంతానం అంతా 70 మంది పురుషులు, 11 మంది కుమారులకి పుట్టినటువంటి పిల్లలు ఈ విధంగా పురుషుల సంఖ్య మాత్రమే ఎంతమంది చెప్పండి? 70 మంది. ఇక స్త్రీలు పిల్లలు వీళ్ళ సంఖ్య అంటే ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది. ఈ 70 మంది పురుషులతో పాటు వారు బ్రతకడానికి ఆహారం లేక కరువు కాలంలో ఐగుప్తుకి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళకి టార్చర్ మొదలైన దగ్గర నుంచి లెక్క పెడితే 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. యేసేపుని ఎరుగనకు రాజు పరిపాలన స్టార్ట్ అయింది. అక్కడి నుంచి వీళ్ళకి శ్రమలు మొదలైనాయి. ఎవరి ద్వారా అంటే పరిపాలన చేసేటువంటి పరిపాలకుల ద్వారా. ఎవరైతే ఐగుప్తు సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారో, ఎవరైతే ఐగుప్తు సామ్రాజ్యాన్ని ఏలుతూ ఉన్నారో ఆ ఏలేటువంటి పరిపాలకుల ద్వారా దేవుని యొక్క ప్రజలకి శ్రమలు మొదలైనాయి. ఒకవేళ రాబోయే రోజుల్లో మనకు కూడా ఇలాంటి శ్రమలు మొదలవుతాయేమో. ఇప్పుడు అనేక ప్రాంతాల్లో శ్రమలు మొదలైనవి. కొన్ని ప్రాంతాల్లో అధికారులే, ఎమ్మెల్యేలే, ఎంపీలే, ఎవరికైతే ఓట్లేసి గెలిపించామో వాళ్ళే క్రైస్తవులను ఇబ్బంది పెట్టడానికి ప్రారంభించారు, ఇబ్బంది పెడతా ఉన్నారు. చర్చీలు పడగొడుతున్నారు, మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. సేవకులను కొడుతున్నారు, మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. కరపత్రాలు పంచుతూ ఉంటే బండ్లు బాగా కొట్టేసి చిత్రహింసలు చేస్తుంటే అడిగే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఏ అధికారులు మన పక్షాన మాట్లాడలా, మౌనంగా ఉన్నారంటే అర్థం ఏంటి? రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ శ్రమలు వస్తాయేమో. ఆ రోజుల్లో ఐగుప్తు సామ్రాజ్యాన్ని పరిపాలన చేసేటప్పుడు ఫరో చక్రవర్తి పని కట్టుకొని ఏ విధంగా ఆ హెబ్రీలు దేవుని యొక్క ప్రజల్ని హింసించడం ప్రారంభించారో, హింసలు ప్రారంభమైనవి వాళ్ళకి. ఎలాంటి హింసలు తెలుసా? అధికారులు ఒక ఆజ్ఞ జారీ చేశారు. ఏమనంటే ఆ హెబ్రీలకు, ఇజ్రాయేలు ప్రజలకి, జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తున్నారే ఆ ప్రజలకి, ఆ స్త్రీలకి, ఆ ప్రజల్లో ఉన్న స్త్రీలకి అమ్మాయిలు పుడితే బ్రతకనివ్వండి, ఏం చేయమాకండి. అబ్బాయిలు పుడితే చంపేయండి. చూడండి ఎంత ఘోరమైనటువంటి ఆజ్ఞలో. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు కూడా ఒక సంచలనమైన తీర్పు చెప్పారు. ఏమని? చదువుకునే పిల్లలు దేశంలో జరిగే సంగతులు కూడా తెలుసుకోండి బాగా. సుప్రీంకోర్టు యొక్క తీర్పుని నేను ఒక భారతదేశం యొక్క పౌరుడిగా, ధర్మాసనం భారతదేశం మొత్తానికి కూడా ఉన్నత న్యాయస్థానం, గౌరవిస్తాను. కానీ అదే టైంలో ఒక భారతీయ పౌరుడిగా రాజ్యాంగం నాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛను బట్టి, వాక్ స్వేచ్ఛ అంటే మాట్లాడే హక్కు ఆర్టికల్ 16 ప్రకారం నాకు ఉంది కాబట్టి 16 అంటే 14, 15 ప్రకారం నేను మాట్లాడవచ్చు.
నాకున్నటువంటి స్వేచ్ఛని చెప్పుకోవచ్చు. నేనే కాదు, మీరు కూడా చెప్పుకోవచ్చు. మీరు కూడా అడగడానికి అవకాశం ఉంది, అడగవచ్చు. ఆ స్వేచ్ఛ రాజ్యాంగం మనకిచ్చింది. ఆర్టికల్ 15 ప్రకారం రాజ్యాంగంలో ఇది ఒక హక్కు అనమాట. నేనేం అడుగుతున్నానంటే, ఈ యొక్క తీర్పు అనేది ప్రతి కులానికి ఉండాలి, ఒక ఎస్సీ వాళ్ళకి మాత్రమేనా? చెప్పండి, మీకు ఇది అన్యాయం అనిపించట్లేదా? నాకైతే అన్యాయం అనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే క్రైస్తవ మతములోకి ఏ కులం వచ్చినా వాళ్ళందరూ క్రైస్తవులు అయిపోవాలి. ఓసీ వాళ్ళు ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళకి ఈ యొక్క తీర్పు వర్తించదు. బీసీ వాళ్ళు ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళకు కూడా తీర్పు వర్తించదు. ఎస్టీ వాళ్ళు ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళకు కూడా తీర్పు వర్తించదు. ఒక ఎస్సీ వాళ్ళకేంటి ఇది అన్యాయం అనిపించట్లేదు? మీకు అనిపిస్తుందా లేదా? నాకైతే ఇది అన్యాయం అనిపిస్తుంది. మాట్లాడే స్వేచ్ఛ నాకుంది, మాట్లాడవచ్చు, మనకున్న భావాన్ని వ్యక్తపరచవచ్చు. మీరు కానీ యేసుప్రభుని నమ్ముకుంటే మీకున్నటువంటి అన్నీ పోతాయి, అందరికీ పోవాలన్నీ, ఒక ఎస్సీ వాళ్ళకే కాదు. అలాంటి తీర్పులు వస్తే దాన్ని మనం స్వాగతిస్తాం. దీనికోసం మనం మన హక్కుల కోసం మనం అడగాలి. గమనించండి, దీనికోసం పోరాటం తప్పేం లేదు, దీన్ని తెలియపరచడం కూడా తప్పేం లేదు. దీన్ని ప్రత్యేకంగా ప్రార్థన అంశంగా పెట్టి ప్రార్థన చేయడం కూడా తప్పేమి లేదు. ఎందుకంటే దేవుని యొక్క పరిపాలన ఎలా ఉంటుందంటే, అన్ని కులాల వారు, అన్ని జాతుల వారు, అన్ని తెగల వారు అందరినీ ఆయన సమన్యాయముతో పరిపాలన చేసే దేవుడు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? క్రైస్తవుడు అంటే యేసు ప్రభువారు ఒక కులం కోసం ప్రాణం పెట్టలేదు, ఒక జాతి కోసం ప్రాణం పెట్టలేదు, ఒక దేశం కోసం కాదు, ప్రపంచంలో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి కోసమే రక్తము గార్చారు, ప్రతి ఒక్కరి కోసం ప్రాణం పెట్టారు. కాబట్టి క్రైస్తవులుగా మనం అందరినీ ప్రేమిస్తాం, అందరితో సమానమైన సమన్యాయం కలిగి ఉంటాం. కాబట్టి ఈ విషయంలోకి వస్తే దీన్ని మనం ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిందే, ఖచ్చితంగా దీనికోసం ప్రార్థన చేయాల్సిందే. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. దేవుని యొక్క వాక్యం కూడా చాలా అద్భుతంగా మనతో మాట్లాడుతూ ఉంది. ఇక్కడ లేఖనాలు గమనిస్తే ఆ దేశంలో వీళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. వాళ్ళ బాధ ఏంటంటే, వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉందనే బాధ, విస్తరించిపోతున్నారనే బాధ, అన్ని విషయాల్లో బాగుంటున్నారనే బాధ. దానికోసమనే వీళ్ళ మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వీళ్ళని చంపాలని, వీళ్ళని లేకుండా చేద్దామని చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కానీ వీరి పక్షాన దేవుడు ఉన్నాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. ఈ చివరి దినాల్లో అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, రాజ్యాంగాలు, రాజులు, లేకపోతే అవి ఏదైనా సరే, ఏదైనా మనకి వ్యతిరేకంగా ఇబ్బందిగా తయారైతే, ఎవరు మన పక్షాన్ని న్యాయం చేయకపోతే, మన పక్షాన న్యాయం చేయడానికి మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన న్యాయవంతుడు, మన పక్షాన ఉన్నాడు. న్యాయము తీర్చే దేవుడు మన పక్షాన, పోరాడే దేవుడు ఆయన ఉన్నాడు. మనం ఎవరికి హాని చేయము, ఎవరికి హింస కలిగించము, ఎవరికి కీడు చేయము. ప్రార్థన చేస్తాం, దేవునికి చెప్తాం, ఆయన మన పక్షాన న్యాయము చేసే దేవుడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. రోజు రోజుకి పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. రోజు రోజుకి గమనించండి, రోజు రోజుకి పరిస్థితులు చాలా మారిపోతున్నాయి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారు తెలిసిన? వారి కష్టములో, వారి శ్రమలలో, వారి కన్నీళ్ళలో, వారి కలిగిన బాధల్లో దేవుని దగ్గర కన్నీరు కాచి ప్రార్థన చేశారు. చప్పట్లు కొడదాం గట్టిగా. చదవండి, బైబిల్లో ఎంత బాగుందో ఈ మాట. చూస్తారా దేవుని వాక్యంలో? చూద్దాం దేవుని వాక్యాన్ని. నిర్గమకాండములో 2వ అధ్యాయంలో 23వ వచన భాగం చూద్దాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మర్రపెట్టుచూ ఉండగా, వారు తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ఇది మన నిరీక్షణ అండి.
వాళ్ళు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నిర్నిమిత్తంగా ఎవరైతే మనల్ని హింసిస్తూ ఉన్నారో, ఎవరైతే మనల్ని దుఃఖానికి, బాధకి, మరి మానసిక క్షోభకి గురి చేస్తూ ఉన్నారో, వారి కోసం, వారి క్షేమం కోసం కూడా ప్రార్థన చేసేవాళ్ళు నిజమైన క్రైస్తవులు. మనం అదే చేస్తున్నాం. మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా నాశనమైపోయి పాడైపోవాలని కోరుకోవట్లేదు. మనకి కీడు చేసేవారు కూడా బాగుండాలనే ప్రార్థన చేస్తున్నాం. ఇదే మన ప్రభు మనకు నేర్పించాడు. మన హక్కుల కోసం అయితే పోరాటం చేస్తాం, కానీ ఎవరు చనిపోవాలని, ఎవరు నాశనం కావాలని మనం ఎప్పుడు ఎవరి కోసం ప్రార్థన చేయము. మనకి కీడు చేసిన వారు కూడా క్షేమంగా ఉండాలనే ప్రార్థన చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అలాంటి ప్రార్థన చేస్తాం. ఇలాంటి ప్రార్థన యేసు ప్రభువారు ఇదే నేర్పించాడు మనకి. ఆయన బిడ్డలుగా మనం ఇదే నేర్చుకున్నాం, ఇదే చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, అందుకనే ఆలోచన చేయాలి అందరూ కూడా. క్రైస్తవుడు ఎవరికి హాని చేసేవాడు కాదు. క్రైస్తవుడు ఎవరికి హింస చేసేవాడు కాదు. క్రైస్తవుడు ఎవరి కుటుంబాలని పాడు చేసే వ్యక్తి కాదు. అలాంటి వాళ్ళని బాధ పెట్టడం వల్ల ఏమొచ్చిందండి? ఎవరికైనా ఏమొచ్చింది చెప్పండి? ఏమి రాదు. ఏం ప్రయోజనం కూడా లేదు. వాళ్ళని బాధ పెట్టడం వల్ల నిష్ప్రయోజనం. దేవుని వాక్యం చెప్తుంది చాలా స్పష్టంగా. ఇక్కడ వీళ్ళు ఆ ఫరో చక్రవర్తి వీళ్ళని పదే పదే నిర్నిమిత్తంగా బాధ పెడతా, వాళ్ళని హింసిస్తూ ఉంటే వారు చేసిన పనింది, బలహీనులైన వారు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. వారి పక్షాన బలవంతుడైన దేవుడు నిలవబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చేద్దాం. మనమైతే బలహీనులమే, కానీ మన పక్షాన బలవంతుడైన దేవుడు న్యాయము తీరుస్తాడు. ఒక సమయం వచ్చినప్పుడు, ఒక సమయం వస్తుంది. ఓ సమయం వచ్చినప్పుడు బలవంతుడైన దేవుడు మన పక్షాన న్యాయము తీర్చబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇంకా మీరు గమనిస్తే, ఇంకా ఆ 3వ అధ్యాయంలో 7వ వాక్యం చదవండి. నిర్గమాకాండం 3:7 చదవండి. మరియు యెహోవా ఇట్లనెను, ఇక్కడ చూడండి, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని, పనులలో తమ్మును కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన మాట. ఎవరైతే వారిని కష్టపెట్టారో, ఎవరైతే వారిని కన్నీటికి, దుఃఖానికి, బాధకి గురి చేశారో, వారి కన్నీళ్లు నేను చూస్తూ ఉన్నాను, వారి బాధ నాకు తెలిసే ఉంది అన్నాడు. ఇంకా ఇదే విషయాన్ని స్టెఫను ప్రసంగం చేస్తూ అపోస్తుల కార్యముల్లో ఆయన ప్రసంగములో కూడా ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ మాట్లాడుతూ వచ్చారు. 7వ అధ్యాయం అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూడొచ్చు. ప్రియ దేవుని బిడ్డ, 7వ అధ్యాయము చూడండి, 33వ వాక్యం చదవండి. ఐగుప్తులో ఉన్న 34వ వచనం, ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూసి తిని, వారి మూలుగులు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము, నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను. చూడండి, ఐగుప్తు దేశంలో నా ప్రజల యొక్క దురవస్థను చూశానని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మిమ్మల్ని కూడా ఎవరైతే హింసిస్తున్నారో, మనల్ని కూడా ఎవరైతే దుఃఖ పెడుతున్నారో, ఎవరైతే నిర్నిమిత్తంగా హింస పెడుతున్నారో, క్రైస్తవులనే కానీ, లేకపోతే తక్కువ నిమ్మన జాతి వారే కానీ, పేదవారే కానీ, దరిద్రులే కానీ, నువ్వు బలవంతుడుగా ఉన్నావని, నీకు అధికారం ఉందని, నీకు డబ్బు ఆస్తి ఉందని నువ్వు ఇబ్బంది పెట్టవచ్చు. అన్నీ నిన్ను రోజులు కావు. నిన్ను దేవుడు ఇబ్బందికి అప్పగిస్తే ఎవరు తప్పించలేరు. నీకు బలం ఉంది కదా అని, అధికారం ఉంది కదా అని, డబ్బు ఉంది కదా అని, బలం లేకపోతే బలగం ఉంది కదా అని బలహీనులైన వారిని ఇబ్బంది పెట్టుకుంటూ పోతే ఓ సమయం వస్తుంది, కాలమే నిర్ణయిస్తుంది అన్నిటికీ. దేవుని యొక్క నిర్ణయకాలం ఉంటుంది. దేవుడు ఒక నిర్ణయకాలములో నిన్ను కానీ శాపానికి అప్పగిస్తే ప్రపంచంలో ఎవడూ కాపాడలేడు. అందుకని న్యాయం వైపే ఉండాలి. ఎందుకంటే ఆయన న్యాయం వైపే ఉంటాడు. అన్యాయం వైపు ఆయన ఉండే దేవుడు కాదు. ఆయన న్యాయవంతుడు, ఆయన నీతిమంతుడు, నీతి వైపే ఉందాం. ఆయన యథార్థవంతుడు, యథార్థత వైపే ఉందాం. దేవుని బిడలగా ఉన్నటువంటి మనము సత్యం వైపే ఉండాలి, నీతి వైపే ఉండాలి, యథార్థత వైపే ఉండాలి, పరిశుద్ధత వైపే ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లు చెప్పండి. అందుకని పరిస్థితులను చూసి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మన పక్షాన ఉన్న దేవుడు గొప్ప దేవుడు.
న్యాయము తీర్చే దేవుడు. ఇక్కడ ఐగుప్తు దేశంలో వాళ్ళు ఉన్నారు, కానీ అంత ఇబ్బంది పెడుతున్నా వారు భయపడలేదు. కన్నీరు గార్చి దేవుని దగ్గర మొరపెడతా ఉన్నారు, ఏడుస్తున్నారు, మొరపెడుతున్నారు. అయ్యా, మేము ఈ శ్రమల్లో తట్టుకోలేకపోతున్నాం, ఈ హింస తట్టుకోలేకపోతున్నాం, ఇదిగో ఈ యొక్క అధికారులు మమ్మల్ని చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి దేవునికి మొరపెట్టారు. కానీ దేవుడు ఒక సమయం వచ్చింది, వారి కన్నీళ్లు చూశాడు, వారి మొర విన్నాడు. మొర విని వారిని విడిపించడానికి ఎవరిని పంపించాడు చెప్పండి? మోషేని పంపించాడు. చెప్పండి కూడా గట్టిగా. అలాగనే ఈ అంత్యకాలంలో చివరి దినాల్లో దేవుడు మనందరినీ విడిపించడానికి ప్రభైన యేసుక్రీస్తు వారు దైవ కుమారుడుగా ఈ లోకానికి రావడం జరిగింది. ఆయనే మన విమోచకుడు. రోజు ఆయన పాపము నుంచి మనల్ని విడిపించగలిగిన వాడు, ఆయన చెరలో నుంచి విడిపించగలిగిన వాడు, కష్టాల్లో నుంచి విడిపించగలిగిన వాడు, కన్నీళ్లలో నుంచి, దుఃఖములో నుంచి, వేదనలో నుంచి, కృంగిన స్థితిలో నుంచి లేవనెత్తి విడిపించగలిగిన దేవుడు ఆయన మనల్ని విడిపించాడు. ఇప్పుడు మనల్ని ఆయన రక్తమిచ్చుకొని సంఘములో చేర్చి నడిపిస్తూ ఉన్నాడు. పరలోక రాజ్య ఆ మార్గములో నడిపిస్తున్నాడు. పై దేవుని బిడ్డలారా, నడిపిస్తూ ఉన్నాడు ఆయన. శ్రమలు మనల్ని ఏం చేస్తాయి? నిందలు మనల్ని ఏం చేస్తాయి? బెదిరింపులు మనల్ని ఏం చేస్తాయి చెప్పండి? అందుకే ప్రభు అంటాడు, మీ శరీరాన్ని, మీ ప్రాణం తీస్తారే, మీ శరీరాన్ని హింసపెట్టి భౌతికంగా మిమ్మల్ని చంపేటువంటి వారంతా మీ యొక్క ప్రాణం తీసేవారు. ఇలాంటి వారికి భయపడబాకండి. శరీరాన్ని చంపే వాళ్ళకే భయపడద్దు. మరి ఎవరికి భయపడాలి? ఆత్మను, శరీరాన్ని రెంటిని చంపే వాళ్ళకి భయపడన్నారు. ఎవరు రెండిని చంపుతారు? అది దేవుడు మాత్రమే చేసే పని. ఆత్మకి, శరీరానికి, రెంటికి శిక్ష, హింస లేకపోతే ఆ పనిష్మెంట్ ఇవ్వడం ఒక దేవునికి మాత్రమే సాధ్యం. దేవుడు మాత్రమే ఈ పని చేయగలిగిన వాడు. కాబట్టి దేవునికి భయపడండి, మనుషులు కాదు అని దేవుడు చెప్పకనే చెప్తూ ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. రెండు చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ ఐగుప్తు రాజు వారిని హింసించే కొలది ఆ టయానికైతే వాళ్ళు హింస పొందారు, ఆ టయానికైతే శ్రమ అనుభవించారు, ఆ సమయానికైతే దుఃఖం అనుభవించారు. ఓ సమయం వచ్చింది, దేవుడు వారిని విడిపించాడు. విడిపించడమే కాదు, ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆరిన నేల మధ్యలో నడిపిస్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా వాళ్ళని హింసించాలని, దేవుని యొక్క నాయకత్వంలో కూడా హింసించాలని వారిని వెంబడిస్తూ ఉంటే చివరికి వారిని దేవుడు ఏం చేశాడు తెలిసిన? ఎర్ర సముద్రములో వారిని కలిపేశాడు. ఒక మాట చెప్పాలంటే, వీళ్ళేమో సముద్రం ఒడ్డుకు వచ్చేసారు, వాళ్ళేమో సముద్రం మధ్యలోకి వచ్చేసారు. మరలా దేవుడు చెప్తున్నాడు, మోషేని పిలిచిదిగో నీ చేయి పైకి ఒక్కసారి నీ చేయి వాళ్ళ వైపు చూపించు అని చెప్పాడు. చూపించమనగానే ఏమైంది? సముద్రం అలాగనే కలిసిపోయింది. ఆ సముద్రములో రథాలు, రౌతులు, గుర్రాలు, ఆ దేశంలో కాల్బలమంతా కూడా ఎంతమంది ఇజ్రాయేలు ప్రజల్ని తరిమేదానికి వచ్చారో వచ్చిన వారందరూ ఆ ఎర్ర సముద్రములో శవాలైపోయారు. నీళ్ల మీద తేలి ఒడ్డుకు చేరుకున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు మాత్రం ఆరిన నేల నడిచి సముద్రం దాటుకొని వారు కనాను వైపు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. ఆ రోజుల్లో మోషే ద్వారా విడిపించిన దేవుడు, తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని భూలోకానికి పంపిన దేవుడు, ఇప్పుడు యేసు ప్రభు యొక్క స్థానంలో ఎవరున్నారు? ఎవరు చెప్పండి? ఎంతసేపు ఆలోచన చేస్తున్నారు ఏంది? యేసు ప్రభు స్థానంలో ఎవరున్నారు ఇప్పుడు? ఇక్కడ ముగ్గురిని మనం కలిపి చెప్పొచ్చు. ముగ్గురంటే దేవుని వాక్యమై ఉన్నటువంటి యేసు ప్రభు మనతోనే ఉన్నాడు. రెండవది, ఆయన వెళ్తా పరిశుద్ధాత్మ దేవుని భూమి మీదకి పంపించాడు. నేను మరలా మధ్యాకాశానికి వచ్చేంత వరకు, సంఘము ఎత్తబడేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉంటాడు. మూడవదిగా, పరిశుద్ధాత్మతో నింపబడ్డ దైవ సేవకుడు, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే దైవ సేవకుని ద్వారా దేవుని యొక్క వాక్య సహాయముతోటి, పరిశుద్ధాత్మ సహాయముతోటి ఇప్పుడు అనేక మంది విడిపించబడతా ఉన్నారు. చప్పట్లు కొడదాం గట్టిగా. నేను ఇక్కడ మీకు ఒక చక్కని విషయాన్ని చెప్తాను.
ఎర్ర సముద్రం దాటారు వాళ్ళు. దాటకముందు ఎక్కడున్నారు? ఇందా చెప్పారు కదా మీరే, ఎర్ర సముద్రం దాటకముందు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. వాళ్ళేం ఫీల్ అవ్వరులే, చెప్పండి, మీకు తెలిసిందేదో. ఐగుప్తులో ఉన్నారు. ఇప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి వారు దేవుడే దిగివచ్చి, సాక్షాత్తు దేవాతి దేవుడు దిగివచ్చి మోషే నాయకత్వంలో వారందరినీ బయటికి విడిపించాడు. విడిపించిన తర్వాత వారు ఎర్ర సముద్రము గుండా దాటుకొని బయటకు వచ్చేసారు. బయటకు వచ్చారా లేదా? ఐగుప్తుని దాటేటువంటి అనుభవం ఇది మారు మనసుకి సాదృశ్యంగా ఉంది. వాళ్ళు విడిచిపెట్టారా, విడిచిపెట్టలేదా? ఐగుప్తుని ఖచ్చితంగా విడిచిపెట్టారు, నో డౌట్. చెప్పండి ఆ మాట, విడిచిపెట్టారు. దేన్ని? ఐగుప్తుని. రెండవది, ఎర్ర సముద్రం గుండా బయటకు వచ్చారు. బయటకు వచ్చారా, బయటకు రాలేదా? వచ్చారు. అందరు చెప్పాలి గట్టిగా, చిన్నగా చెప్తారు. వచ్చారు, అంత చిన్నగా చెప్పాల్సిన పని లేదు, కాస్త గట్టిగా చెప్పండి. వచ్చారు రాలేదా? మరి ఇంకా కొంచెం సౌండ్ పెంచండి. వచ్చారు. ఎక్కడికి? ఎక్కడికి వచ్చారు చెప్పండి? ఎర్ర సముద్రం దాటుకొని బయటికి వచ్చారు. ఇప్పుడు ఐగుప్తుని దాటేటువంటి అనుభవం అనేది మారు మనసుకి సాదృశ్యంగా ఉంటే, ప్రత్యేకించుకోవడానికి సాదృశ్యంగా ఉంటే, ఈ ఎర్ర సముద్రము దాటేటువంటి అనుభవము బాప్తిస్మానికి సాదృశ్యంగా ఉంది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు మీరు బయటకు వచ్చారా, బయటికి రాలేదా? ఎక్కడి నుంచి? లోకములో నుంచి, సాతాను యొక్క బంధకాల్లో నుంచి, శరీర కార్యాల్లో నుంచి, దేవుని వాక్యానికి భిన్నంగా ఉండే సాతాను యొక్క బంధకాల్లో నుంచి బయటికి వస్తే దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇంకా బయటికి రాకపోతే, ఈరోజు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. బయటికి రావాలి, విమోచించబడాలని. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని దేవుని కొరకై ప్రత్యేకించుకోవాలి. యేసు ప్రభువు నమ్ముకోకముందు నువ్వు ఎలా ఉన్నావో, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎలా ఉన్నావో ఆ వ్యత్యాసం కనిపించాలి. లోకస్తుల్లాగా మనం ఉంటే వాళ్ళకి మనకి తేడా పెద్దగా ఏముండదు కదా. అందుకనే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, యేసు ప్రభువుని నీ హృదయంలోకి చేర్చుకున్న తర్వాత నువ్వేం చేయాలంటే ప్రత్యేకించబడాలి. నువ్వు ప్రత్యేకించబడ్డ వ్యక్తివి. నీ క్రియలు ప్రత్యేకించుకోవాలి, నీ మాటలు ప్రత్యేకించుకోవాలి, నీ జీవితాన్ని ప్రత్యేకించుకోవాలి. దేవుని కొరకై ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. నువ్వు తీర్మానం చేసుకోవాలి. వీళ్ళైతే ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసారు. కానీ ఇక్కడ స్టెఫెను వాళ్ళ గురించి ఒక మాట అంటాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 38వ వాక్యం చదువుకుంటారండి. 38వ వచనం, 7:38. సీనాయి పర్వతం మీద తనతో మాటలాడిన దేవదూతతో మన పితరులతో, ఇక్కడ చూడండి, అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములు తీసుకున్నవాడు ఇతడే. ఇతనంటే మోషే గురించి మాట్లాడుతున్నాడు. ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతన్ని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయుము. ఐగుప్తు దేశములో నుండి ఈ మోషే ఏమాయనో అహరోనుతో అనేది ఏమంటున్నారు వీళ్ళు? ఏ దేవుడైతే వారిని విడిపించాడో, ఏ దేవుడైతే వారి జీవితాల్లో అద్భుతం చేశాడో, ఏ దేవుడైతే వారిని ఆ పాపం నుంచి లేకపోతే బానిసత్వముల నుంచి విడిపించాడో, ఆ విడిపించిన దేవుని గురించి వీళ్ళు ఏమన్నారంటే, ఈ మోషే ప్రార్థన చేయడానికి సినాయి పర్వతం మీదకి వెళ్తే మోషే ప్రవక్త గారు వీళ్ళు ఏమన్నారంటే, ఆ మోషే అనేవాడు ఏమైపోయాడో మాకు తెలియదు, కాబట్టి మమ్మల్ని నడిపించిన దేవుడు కూడా ఆయనతో కూడా మాకు పని లేదు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే
మా చెవులకి ముక్కులకి ఉన్నటువంటి బంగారు ఆభరణాలు మొత్తం తీస్తామో వాటిని ఒక దూడగా తయారు చేసి మా ముందు పెట్టు, అదే మా దేవుడు అని చెప్పి అంటా ఉన్నారు. రోజు జనాలు కూడా, సంఘములో ఉన్న ఆత్మీయ బిడ్డలు కూడా వాళ్ళ అవసరాల కోసం దేవుడు గమనించని వాళ్ళు దర్శించినప్పుడు దయ్యాల నుంచి విడిపించబడ్డవారు, రోగాల నుంచి విడిపించబడ్డవారు, రకరకాల సమస్యల నుంచి విడిపించబడ్డవారు, ఎన్నో రకాల ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి విడిపించబడ్డవారు చాలామంది దేవుని ద్వారా మేలు పొందిన వారు ఈరోజు చాలామంది అయిపోయిన తర్వాత దేవుణ్ణి సింపుల్గా మర్చిపోతున్నారు. దేవుడు చేసిన మేలులు చాలా ఈజీగా మర్చిపోతున్నారు. దేవుడు చేసిన కార్యాలు కృతజ్ఞత లేకుండా మర్చిపోతూ ఉన్నారు. వీళ్ళేమంటున్నారు, మమ్మల్ని ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన ఆ దేవుడు, ఆ మోషే అనేవాడు ఏమైపోయినా మాకే తెలీదు. ఆయనేమో వీళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేసేదానికి సీనాయి పర్వతం మీదకి పోయి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే, వారి కోసం ధర్మశాస్త్రం తీసుకురావడానికి, వారి కోసం దేవుని యొక్క ఆజ్ఞలు తీసుకొచ్చి వారిని క్షేమకరమైన మార్గములో నడిపించడానికి దేవుని యొక్క చట్టాన్ని మోసుకొని రావాలని ఆడబోయి కూర్చొని రాత్రి మొవల్లో అన్నపానములు మానివేసి వీళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళు ఏమంటున్నారు, ఆ మోషే అనేవాడు ఏమైపోయిండో. మనం కూడా పాస్టర్లను బలి సులువుగా మాట్లాడేస్తాం, దైవ సేవకుల్ని సింపుల్గా మాట్లాడేస్తాం. సేవకుని యొక్క శ్రమను గుర్తిస్తామా? గుర్తిస్తే దేవునికి స్తోత్రం. అవునా? సేవకుని యొక్క కష్టాన్ని గుర్తిస్తామా? గుర్తిస్తే దేవునికి స్తోత్రం. దైవ సేవకుడు రాత్రి అనక పగలనక, పగలంతా పరిచర్యలో ఉంటాడు, రాత్రంతా కూడా ఎక్కడికెక్కడో తిరిగి, ఎప్పుడెప్పుడో మధ్యరాత్రులు వచ్చి పడుకొని టయానికి తినక, టయానికి నిద్రలేక, అనుదినము ఉపవాసాలతో, కన్నీళ్లతో, జాగరణాలతో సంఘము కొరకై కన్నీరు గాచి ప్రార్థన చేస్తూ ఉంటే చాలామంది పాస్టర్ని తిడతా ఉంటారు. సేవకుల్ని తిట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు, సేవకుల్ని పని కట్టుకొని కూర్చొని విమర్శించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అంటాను, సేవకుల్ని విమర్శించడం వల్ల నీకు ఊరిగే లాభం ఏమీ లేదు. ఆ విమర్శ ఏదో నీకు నువ్వు విమర్శించుకుంటే నీ జీవితమైనా బాగుపడుతుంది. సేవకుల్ని విమర్శిస్తే ఏమొస్తుంది? మళ్ళీ ఏమైనా సేవకుని నేను విమర్శిస్తాడా? నువ్వు తిడితే మళ్ళీ పాస్టర్ వచ్చి నీ ఇంటికి వచ్చి నేను తిడతాడా? చెప్పండి. అలా తిట్టే సేవకులు ఉంటే ఉండొచ్చేమో, కానీ దేవుని ఆత్మతో నడిపించబడే ఏ సేవకుడు కూడా తిరిగి మరలా తిట్టడు, తిరిగి మరలా నీ కీడు చేయడు. ఒకవేళ నీకేదైనా నష్టం వచ్చిందని నీకోసమే ప్రార్థన చేస్తాడు. అలాంటి సేవకుల్ని మనం మాట్లాడటం వల్ల ఏం ప్రయోజనం? ఇక్కడ మోషేని వాళ్ళు ఎంత సులభంగా మాట్లాడేస్తున్నారు. మోషేమో, ప్రభా వాళ్ళు నా ప్రాణం ప్రభా. ఎవరు వాళ్ళు? ఈ ఇజ్రాయెల్ ప్రజలంతా వాళ్ళు నా ప్రాణంతో సమానమైన వాళ్ళు, వాళ్ళని చంపాలనుకుంటే ముందు నా పేరు తీసేయి జీవగ్రంథంలో అని మోషే వాళ్ళకి అడ్డుపడి కన్నీరు కార్చి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుంటే వీళ్ళేమో ఏమన్నారు, ఆ మోషేతో మా పని లేదు, ఆ మోషేని ఎవడు ఆడబోయిండో మాకు తెలీదు. ఎంత సులభంగా మాట్లాడేస్తున్నారు సేవకుడిని. దైవ సేవకుల్ని ఎప్పుడు తెగించి మీ నోటితో మాట్లాడబాకండి, దేవుడు అసలు ఊరుకోడు. శాపానికి వెళ్ళిపోతాం తెలియకుండానే. ఈరోజు చాలామంది లైవ్లో కూడా ఇష్టం వచ్చినట్లుగా సేవకుల్ని నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. దేవుణ్ణి కూడా అట్టే మాట్లాడుతున్నారు, యేసు ప్రభుని అట్టే మాట్లాడుతున్నారు. అది ఎవరికి క్షేమం కాదు. ఇప్పుడు నీకు నోరు ఉంది కదా, ఆరోగ్యం ఉంది కదా, బలం ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతూ ఉండొచ్చేమో. ఒకానొక రోజున నీ నోటికి తీర్పు తీర్చే రోజు వస్తుంది. నీ నోటికి దేవుడు తీర్పు తీర్చే రోజున ఇక ఎవరు నిన్ను కాపాడలేరు, ఎవరు కాపాడలేరు. సమయం ఉంటుంది ప్రతిదానికి సమయం ఉంటుంది. ప్రభు అంటాడు, వాని క్రియలను బట్టి నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధ ఉంది. ఒక్కొక్కరు మాట్లాడే మాటలు అవి మంచివే కానీ చెడ్డవే కానీ తీర్పు దినాన్న దేవుని దగ్గర ఏం చేయాలట? లెక్క అప్పగించాలట. అందుకనే యేసు ప్రభువుని నమ్ముకున్న పిల్లలు మీ నోటిని, మీ హృదయాన్ని దేవుని వాక్యం అనే అగ్నితోటి కాల్చివేసుకోండి. నేను యేసు ప్రభువు నమ్ముకోకముందు నన్ను ఎవరన్నా ఒక మాట అసలు ఊరుకోను, తిరిగి మరలా మాట్లాడేవాడిని, తిరిగి మరలా పగ తీర్చుకోవడానికి కూడా ఇష్టపడేవాడిని. కానీ యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత ఎంతమంది తిట్టుంటారో, ఎన్ని తిట్లు తిట్టుంటారో. నాణ్యమైన తిట్లు తిట్టారు. ఏ తిట్లు? నాణ్యమైన తిట్లు. ఇక నాణ్యమైన తిట్లు అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎవరు ఎన్ని తిట్లు తిట్టినా నేను తిరిగి మాత్రం తిట్టలేదు.
తిట్టడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే యేసు ప్రభువు నాకు నేర్పించింది ఏంటంటే సహించి ఉంటాం, ఓర్చుకొని ఉంటాం. ఆ తిట్లు హృదయాన్ని గాయపరిచినప్పుడు పోయి దేవుని దగ్గర కూర్చొని కన్నీరు కాచి ఏడ్చి ప్రార్థన చేశాను, కానీ తిరిగి మరలా తిట్టలేదు. ఓర్చుకునే శక్తి నాకు ఈ ప్రభా, తట్టుకునే శక్తి నాకు ఈ ప్రభా, మరి ఎంతమంది ఏమన్నా సరే నేను సహించే శక్తి నాకు ఇమని దేవుని దగ్గర ఏడ్చి ప్రార్థన చేస్తామే, కానీ తిరిగి మరలా తిట్టిన సందర్భాలు లేవు. ఎందుకు నేను ఈ మాట చెప్తాను అంటే, క్రైస్తవ జీవితంలో మనకి యేసు ప్రభు మాదిరి. నా ప్రభువు కూడా అంతే. సిలువలో గమనించండి, ఆయన్ని ఆ కలవారి సిలువలో చిత్రహింసలు చేస్తూ ఉంటే ఆయన చెప్పిన మాట ఏం తెలుసా? కలవారి సిలువలో 7 మాటలు పలికినటువంటి 7 మాటలు. ఆ 7 మాటల్లో మొదటి మాట ఏం చెప్పనా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరయ్యా, వారిని క్షమించు అన్నాడు. నా ప్రభువు నాకు అదే నేర్పించాడండి. వాడు నాకు ఎంత కీడు చేసినా, వాళ్ళ స్త్రీలే కావచ్చు పురుషులే కావచ్చు, ఎంత కీడు చేసినా తిరిగి క్షమించడం నాకు నేర్పించాడు ఆయన. కాబట్టి మనం అదే నేర్చుకోవాలి. మీకు కూడా అదే చెప్తున్నాను నేను. మనం యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎంతోమంది మనకు శత్రువులు ఉంటారు, మన కీడు చేసే వాళ్ళు ఉంటారు, మన అవమానం చేసే వాళ్ళు ఉంటారు, మన ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. మనమే వాళ్ళకి పని, రెండో పని ఉండదు. ఇక మనల్నే గురిగా పెట్టుకొని మనకి ఏదో ఒక రకంగా కీడు చేద్దామని అనుక్షణం మన మీద వాళ్ళు పగబట్టుంటారు. అయినా పర్వాలేదు, పగబట్టని ఎంతకాలం పగబడతారు? ఎన్ని రకాల కీడు చేస్తారు? చేయని. ఎన్ని నిందలు వేస్తారు? ఏని. ఎన్ని అవమానకరమైన మాటలు మాట్లాడతారు? మాట్లాడి ఎన్ని ఇబ్బందులు పెట్టా సరే మనం తిరిగి వాళ్ళకి కీడు చేయము, చేయాల్సిన అవసరం కూడా మనకు లేదు. ఎందుకంటే యేసు ప్రభు మనకి ఇలాంటి ఆత్మీయత నేర్పించాడు ఆయన. కాబట్టి మనం కీడు చేసిన అవసరం లేదు. ఒకవేళ కీడు చేస్తే ఆ కీడుకు బదులుగా మనం మేలే చేస్తాం. ఆమెను చెప్పండి, ఆమెను చెప్పండి. కీడుకు బదులుగా మేలే చేస్తాం, మేలే చేస్తాం. నేను ప్రభు దగ్గర ఏదే నేర్చుకున్నాను. సేవకుడుగా మీకు కూడా అదే చెప్తున్నాను. కష్టమే. తిట్టినోని మరలా తిట్టకుండా ఉంటామంటే కష్టమే. కొట్టినోని మళ్ళీ కొట్టకుండా ఉంటామంటే కష్టమే. మన మీద ఓరక గమనించడం లేనిపోయి నిందలేస్తూ ఉంటే వాడిని సహించడం అంటే కష్టమే కాదన్నాం. కానీ దేవునిలో మాత్రం చాలా సులభం. యేసు ప్రభు ఏమన్నాడు? నా యుద్ధకు వచ్చి, చదవండి ఆ మాట, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 వచనాలు. అందరూ వినండి. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక. ఎవరి మీద? మన మీద ఎవరు కాడెత్తుకోవాలంట? ఆయన కాడి. ఆయన కాడి తీసుకొని మన భుజాల మీద పెట్టుకొని మన మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. ఎవరి దగ్గర నేర్చుకోవాలి మనము? ఆయన కాడు తీసి మన భుజాల మీద పెట్టుకొని, ఆయనే మంచి వ్యవసాయదారుడు, ఆయనే మంచి యజమాని. ఆయన దగ్గర మనము నేర్చుకోవాలట. ఆయన ఎలాంటి వాడు చెప్పండి? నేను సాత్వికుడును, దీన మనస్సు కలిగిన వాడును. నా యుద్ధకు వచ్చి నా కాడి మీ భుజాల మీద పెట్టుకొని, మీ మెడ మీద పెట్టుకొని నా యొద్ద నేర్చుకోండి. ఏమి నేర్చుకోవాలి? సాత్వికము నేర్చుకోవాలి, దీన మనస్సు నేర్చుకోవాలి, క్షమించడం నేర్చుకోవాలి, ఓర్చుకోవడం నేర్చుకోవాలి. కష్టమే ఇవన్నీ, కానీ ఏం చేయాలి? మనం నేర్చుకోవాలి. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ ఆ ఐగుప్తుని దాటి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. మారు మనసు అనుభవంలోకి వచ్చిన వాళ్ళు ఐగుప్తునైతే విడిచిపెట్టారు, కానీ వాళ్ళ హృదయములో, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఇంకా మానుకోలేనివి కొన్ని ఉన్నాయి. అవి వాళ్ళ మీద ఏలుబడి చేస్తూ ఉన్నాయి. అవి వాళ్ళ మీద ఏలుబడి చేస్తూ వారి జీవితాలని ఆత్మీయతలో బలహీనులుగా చేస్తూ ఉన్నాయి, బలహీనులుగా చేస్తున్నాయి. ఆ తర్వాత మీరు గమనిస్తే ఎర్ర సముద్రం గుండా బయటకు వచ్చేసారు. ఈ ఎర్ర సముద్రం గుండా బయటకు వచ్చిన అనుభవాన్ని అపోస్తలుడైన పౌలు గారు ఎంత అద్భుతంగా రాశాడు తెలుసా? ఎంత అద్భుతంగా రాశాడు ఈ మాట అంటే, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుకుంటూ వస్తే 4 వచనాల దాకా, సహోదరులారా, అక్కడ మీరు తర్వాత చదువుకోండి. బాప్తిస్మము యొక్క అనుభవానికి పోల్చి సాదృశ్యంగా పోల్చి మాట్లాడుతున్నాడు. ఇంకా తర్వాత అందరూ ఒకే బండలు తాగారు, ఒకే ఆహారం తిన్నారు అని చెప్పుకుంటూ చాలామంది వారిలో చనిపోయారు, సంహరించబడ్డారు. ఎందుకు చనిపోయారు అంటే అక్కడ కారణం రాశాడు. వారిలో అనేకులు
దేవునికి ఇష్టలుగా ఉండనందున అరణ్యములో సంహరించబడింది. అర్థమవుతుందా? శత్రువులనే కాదండి, దేవుని వాక్యం చెప్తుంది ఆయన బిడ్డలమైన మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని యొక్క లేఖనానికి అనుగుణంగా లేఖనాలు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆయన బిడ్డలమైన మన జీవితాల్లో కూడా దేవునికి ఇష్టలుగా ఉండకపోతే శ్రమల పాలైపోతాం, కష్టాల గుండా నడవాల్సి వస్తుంది, మరణాన్ని కూడా అప్పగిస్తాడు దేవుడు అవసరమైతే. ఇక్కడ దేవుని వాక్యం మీరు గమనిస్తే వారు దాటుకొని బయటకు వచ్చారు, కానీ దేవుడు వారిని ఎక్కడ దాకా నడిపించాడు తెలుసా? కనానులో చేరేంత వరకు దేవుడు నడిపించాడు వాళ్ళని. మరి బలహీనతలను పక్కన పెట్టి, వారి యొక్క లోపాలు పక్కన పెట్టి వారు గమనించండి అనేక మంది సంహరించబడ్డారు. కానీ ఆ అరణ్యములో అనేక మంది లక్షల సంఖ్యలో జనాభా పూర్ణ హృదయముతో ప్రభువుని ఆరాధించిన వారు, పూర్ణ మనసుతో దేవుని వెంబడించిన వారు, యెహోషువ కాలేబులాగా ఇంకా ఎంతమంది దేవుని మాటకి విధేయత చూపారో వీరందరూ కూడా కనానులోకి చేరేంత వరకు కూడా దేవుడు నడిపించాడు. ఎప్పటి వరకు దేవుడు నడిపిస్తూనే ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం తీర్మానం చేయాలి. ఏమని? ఐగుప్తులో నుంచి బయటకు వచ్చామంటే మారు మనసు అనుభవంలోకి వచ్చాం. మనం అందరం బాప్తిస్మం యొక్క అనుభవంలోకి వచ్చాం. ప్రభు యొక్క బల్లాను కూడా సమీపిస్తూ ఉన్నాం. ప్రభు యొక్క రాకడ కొరకై సిద్ధపడతా ఉన్నాం. మరి మీ వ్యక్తిగత జీవితాల్లో మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకున్నారా? ఇంకా లోకములో ఉన్నటువంటి ఆ క్రియలు ఇంకా మీరు చేస్తున్నారా? మీ మాటలు, మీ క్రియలు, మీ జీవితం దేవుని దగ్గర మీ స్వాధీనంలో పెట్టుకున్నారా? లోకములో ఉన్న మనుషులతో పాటు వారితో ఏకీభవించకుండా ప్రత్యేకించుకున్నారా? ఓ తమ్ముడు అంటున్నాడు, అన్నా నాకు ఒక మంచి సహోదరుడు ఉన్నాడు, ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని మార్చాలని నేను కూడా పోయి సినిమా హాల్లో కూర్చున్నాను అన్నాడు. ఏంటంట? వీడు గమనించండి, విచ్చలవిడిగా తిరిగి రకరకాల అలవాట్లన్నీ ఉన్నాయి. ఇతను ప్రభువుని నమ్ముకొని రక్షణ పొందాడు. ఆ రక్షణ పొందిన వ్యక్తి రక్షణ పొందని వ్యక్తితో సినిమాకు పోయి సినిమా హాల్లో కూర్చొని సినిమా మొత్తం చూసి అప్పుడు మారుతున్నట్ట. ఇప్పుడు ఎవడు మార్చినట్టు? సినిమాకి తీసుకుపోయినాడు, నిన్ను మార్చిండు. నీకు ఆ సంగతి అర్థం కాల. రక్షణ లేనాడు. అందుకే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అప్పుడప్పుడు గోడ మీద ఒకడు ఉన్నాడు, గోడ కింద ఒకడు ఉన్నాడు. గోడ మీద ఒక వ్యక్తి నిలబడ్డాడు, కింద ఒకడు నిలబడ్డాడు. ఎవరిని పైకి లాగడం ఈజీ చెప్పండి? పైన కిందకి లాగడం ఈజా? కిందోన్ని పైన పైకి లాగడం ఈజా? పైన గుంజితే దవకొచ్చి కింద ఉంటాడు. ఏదో సార్ నీ చేయిరా అని చెప్పి ఆ గోడ మీద ఉన్నోడిని చేయబట్టుకొని ఒక గుంజామనుకో టక్కన వచ్చి కింద ఉంటాడు. అదే పైనన్నోడు కిందోన్ని పైకి లాగాలంటే చాలా కష్టపడాలి, చాలా కష్టం మీద పైకి లాగాలి. అలాగనే లోకములో ఉన్నవాళ్ళు యేసు ప్రభువులో ఉన్న వాళ్ళని లోకములోకి లాగేయడం చాలా ఈజీ. వాళ్ళు ఏదో కొంకలు చెప్పి నువ్వు లాగేస్తారు, దేవుళ్ళ నుంచి పక్కకు లాగేస్తారు. కానీ వాళ్ళని ప్రభువులోకి నువ్వు తీసుకురావాలంటే ఎంత కష్టమో కదా. కానీ మనం నిలబడాలి. ప్రభువు నిన్ను పైకెక్కించాడు. దేవుడు ఆయన లోకములో నుంచి, లోక సంబంధమైన ప్రతి బలహీనతల నుంచి ప్రత్యేకించాడు. ఆయన నిన్ను ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళాడు. నువ్వు అక్కడే ఉండు, కిందకి రాబాకు. దేవుని వాక్యంలో ఈ మాట రాస్తున్నాను, మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డవారైతే పైనున్న వాటిని వెతకండి. మీ జీవితాల్లో కూడా కొన్నిసార్లు హెచ్చుతగ్గులు రావచ్చు, కొన్ని శ్రమల గుండా వెళ్ళొచ్చు, మీరు వెళ్ళేదానికి అవకాశం రావచ్చు. కొనిగిపోమాకండి. ఆత్మీయ జీవితంలో ఎక్కడైనా మీరు తప్పుడు అడుగు వేయవచ్చు. కానీ దేవుని దగ్గర ప్రార్థన చేయండి. అయ్యా నన్ను సరిచేయి ప్రభా, నన్ను క్రమపరచు ప్రభా, నా జీవితాన్ని కట్టు ప్రభా, నా బలహీనతలు తీసివేయి ప్రభా, నేను నీ బిడ్డగా ఉంటాను ప్రభా, నాకు ఈ లోకంతో పని లేదు ప్రభా, లోక సంబంధమైన కార్యాలు వద్దు ప్రభా, నేను నీకు ఇష్టమైన పాత్రగా ఉంటానని ప్రార్థన చేయగలిగితే నిన్ను మొదటి కంటే కూడా దేవుడు ఇంకా రెండంతలుగా ఆశీర్వదించి ఉన్నత స్థానంలోకి తీసుకెళ్ళగలిగిన దేవుడు. అర్థమవుతుందా? అందుకని లోకంలో మనుషులం కదండి, కొన్ని విషయాల్లో బలహీనలు అవ్వచ్చు. కానీ దేవుడు నీ బలహీనతలను క్షమించగలిగిన దేవుడు,
నిన్ను శుద్ధి చేయగలిగిన దేవుడు, నిన్ను పరిశుద్ధపరిచే దేవుడు, నిన్ను నిలబెట్టగలిగిన దేవుడు, నడిపించగలిగిన దేవుడు, గమ్యము చేర్చే దేవుడు. దేవుడు ఈ మాటలు మనందరి కొరకై సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. తలలోంచండి.